విన్నాను. సార్ మీ ఒపీనియన్ చెప్పండి సార్ దీని మీద. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ సార్ మొత్తం కలగాపూర్వకంగా మాట్లాడటం నా ఉద్దేశంలో సరికాదని. రెండు, ఈ సంఘటనని రెండు రకాలుగా చూడాలి. ఒకటి, ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ అనే వ్యక్తి బీసీ కులానికి చెందినప్పటికీ కూడా గతంలో వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడు. పార్టీ వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడికి వాడకూడని మాటలతో వాడి దూషించాడు అనే భావన. ఆ స్థితిలో వీళ్ళు తెలిసిన తర్వాత కూడా, అతను వస్తున్నట్టు తెలిసిన తర్వాత సహజంగా ఏంటంటే ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఎవరు వస్తున్నారు ఏమిటని తెలుసుకొని వెళ్తూ ఉంటారు నాయకులు సహజంగా. అదేమి తెలుసుకోకుండా ఒక చంద్రబాబు అంటే పార్టీ అధ్యక్షుడి మీద, అతని సతీమణి మీద వ్యాఖ్యానాలు చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆయన ఇంటి మీద దాడి కూడా చేసినట్టుగా కేసు నమోదైంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి, జోగి రమేష్ గారు. అట్లా ఆ నేపథ్యంలో వాళ్ళు దాన్ని చూస్తున్నారే తప్ప బీసీలకి సంబంధించి కాదని నా భావన. ఎందుకంటే బీసీలు గౌతమ్ లక్ష్మణ గారికి సంబంధించి ఎవరు ఆయన తగ్గిస్తే తగ్గిపోయే మనిషి కాదు, ఒకరు తగ్గిస్తే తగ్గే వ్యక్తి కూడా కాదు. ఆయన చాలా ఉన్నతుడు. ఎంత ఉన్నతుడు అంటే తన గురువు గారు వేరే కులానికి చెందినప్పటికీ తన గురువు కాబట్టి శ్రీకాకుళం తీసుకెళ్లి ఆయన్ని అక్కడ నుంచి పార్లమెంట్ కి ఎంపిక చేసి, లోక్సభకి ఎంపిక చేసి పంపించాడు ఆయన. ఈయన వాళ్ళు ఇందాక ఫోటోలు చూపించారు. గౌతమ్ లక్ష్మణ గారి యొక్క కార్యక్రమానికి, జయంతోత్సవానికి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే బివి రావు, ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీ అందరూ వచ్చారు. అందరూ గౌరవించదగినటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం వ్యక్తి గౌతమ్ లక్ష్మణ గారు. ఆయన గురించి అసలు మనం ఏ రకంగానూ మనం తక్కువ చేసుకోవడానికి ఎవరి వల్ల కూడా కాదు. ఇల్లే కాదు, చరిత్ర చూస్తే మనం ఇప్పుడే కాదు, మీకు మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు కానీ, అట్లాగే ఆంధ్ర తెలంగాణ కలిసేటప్పుడు జరిగిన ఒప్పందాల్లో కూడా ఆయన చాలా కీలక పాత్ర వహించాడు గౌతమ్ లక్ష్మణ గారు. అటువంటి ఉన్నతమైన వ్యక్తి గురించి సమస్య కాదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సమస్యలు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తమ ప్రత్యర్థి వాళ్ళ యొక్క పార్టీ అధ్యక్షుడిని విమర్శించిన వ్యక్తికి ఒక కార్యక్రమం పాల్గొంటుంటే వీళ్ళు పాల్గొన్నారు అనే భావం మీద ఈ చర్చ జరుగుతుంది. నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంత ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక సింపుల్ గా తేల్చేసేయచ్చు. కానీ వాళ్ళు మరి ఎందుకు పట్టుకొని గట్టిగా చేస్తున్నారనేది మనం గమనంలో తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి కూడా ఇక్కడే మనం కాస్త మనం నమ్మాల్సిన పరిస్థితి. దానికి ఇది ఈ వ్యవహారాన్ని బీసీలకి పార్టీలకి ఎన్ని క్రోడీకరించాల్సిన అవసరం లేదని నా భావన. ఇది కేవలం వాళ్ళ పార్టీ అంతర్గతంగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని ఆయన తోడనాడు కాబట్టి మంత్రి పదవి కోసం అట్లాగే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో మాత్రమే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాశారు. అట్లనే ఒక పత్రికకి సంబంధించినటువంటి కామెంట్ కూడా వాళ్ళు చెప్పారు. ఇంగితం అనేది మనం సెటరిటికల్ వాడేది తప్ప ఇంగితం అంటే అర్థం చూడద్దని కాదు. ఇక్కడ ఇంగితం అంటే జ్ఞానం అని అర్థం, దానికి పామర భాషలో ఇంగితం అంటే కాకపోతే సరే సెటరిక్ గా వాడుతాం దాన్ని. కాబట్టి ఆ ఇంగితం లేదా అంటే ఆ ఉద్దేశం ఏంటంటే పత్రికల యొక్క ఉద్దేశం, నేను పత్రికా విలేకరణ కాబట్టి నేను దానికి సంబంధించి చూస్తున్నాను దీనికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దానికి సంబంధించి ఇంగితం లేదా అంటే మీ పార్టీ అధ్యక్షుడిని విమర్శించిన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు సభలో మీరెందుకున్నారు, అటువంటి వ్యక్తి కృషిలోకి మీరెందుకు వెళ్ళారు అనే భావనతో ఈ పత్రికా విలేకరు వార్తలు రాస్తుంటాడు దానికి సంబంధించి. అంతే తప్ప ఇతరత్ర ఏమో ఉండవు. విలేకరులకు రాసేటప్పుడు ఏముంటాయి ఉండవు. మహా అయితే యాజమాన్యం ఇతను రాసేది ఇష్టమైతే వేసుకుంటుంది, యాజమాన్యం ఇష్టం లేదని కూడా తీసేస్తుంది. అంతే తప్ప విపరీతమైనటువంటి అధికారాలే విలేకరులకు ఏముండవు దీనికి సంబంధించి. వాళ్ళు వండి వార్చేటువంటి ఆర్టికల్స్ వేరే ఉంటాయి దానికి సంబంధించి. విలేకరులకు సంబంధించి మాత్రం అట్లా ఉండదు దానికి సంబంధించి. సో కాబట్టి ఈ అంశాన్ని ఇందాక పూర్ణచంద్రరావు చెప్పినట్టుగా చాలా అంశాలు ఉన్నాయి. వాటి మీద మనం చర్చించాల్సిందే తప్పనిసరిగా. ఎందుకంటే బీసీ ప్రొటెక్షన్ బిల్లుకి సంబంధించి రావాలి, అట్లాగే బీసీ ప్రణాళిక మీద చర్చలు జరగాలి, అట్లాగే చాలా అంశాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఇందాక ఆయన కూడా చెప్పినట్టుగా ఇప్పుడు పెద్దల సభకు సంబంధించి ఎమ్మెల్సీలు గాను రాజ్యసభకు కానీ ఎవరికి ఇవ్వాలి? ప్రధానంగా వివిధ సాంస్కృతిక రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నటువంటి పెద్దలకి దాంట్లో బాధ్యత ఇవ్వాలి, వాళ్ళు సభ్యులుగా ఎంపిక చేయాలి. అట్లా ఆయన చేయకుండా ఆయన చెప్పినట్టుగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళకో లేకపోతే ఇతరత్ర సహకారం అందించిన వాళ్ళకి క్యూటిఫ్రో కింద పదవులు పంచుకునే స్థితి ఉండకూడదు. ముఖ్యంగా ఈ పెద్దల సభకు సంబంధించి మాత్రం ఆ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశం మీద ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళకి కూడా దాదాపు 75 ఏళ్ళు అవుతున్న చట్టసభలో అడుగు పెట్టినటువంటి
కులాలకు చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. Yes. వాళ్ళకి సంబంధించి ఇటువంటి చట్టసభలకు సంబంధించిన అంశాలు ఈ పెద్దల సభ. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నాకు తెలిసి మంగళ కులానికి నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు ఇప్పటివరకు చట్టసభలో ప్రవేశించలా. లేదు. అట్లాగే సాయివాహనులు కుమారులకు సంబంధించి వాళ్ళు అట్లా చూసుకుంటూ పోతే చాలా కులాలు అవును. వాళ్ళు బీసీలుగా ఎంబీసీలుగా ఉన్న వాళ్ళు చట్టసభలో ప్రవేశించారు. వాళ్ళని ఎమ్మెల్సీలుగా రాజ్యసభకి పంపడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద ఆలోచించాలి. పైగా ఈ కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా విద్వాంసులు, రచయితలు చాలా మంది ఉన్నారు ఆయా కులాలు. అవును. సహజంగా చేయవలసిన పని అదే పని. ఆ పని చేయాలి. గతంలో శ్రీనారాయణ రెడ్డి గారిని రాజ్యసభకు పంపించారు. ఎందుకు పంపించారు? రచయిత కాబట్టి, ఆయన కులం కోసం పంపించారు. అట్లాగే ఈ కింది వర్గాల్లో ఏదైతే బీసీ వాళ్ళు కూడా రచయితలు ఉన్నారు, అట్లా విద్వాంసులు ఉన్నారు, ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, వాళ్ళని పంపించాలి. దానికి సంబంధించి అయ్యి ఆ తరహా ఆలోచించేస్తే ఇంకా బాగుంటుందనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు. అంటే బ్రహ్మయ్య గారు చెప్పిన దాంట్లో నాకున్న అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు టీడీపీ పార్టీ ఇంత పెద్ద ఎత్తున అంటే ఇంత రాద్ధాంతం చేసి ఓపెన్గా ఇంగితం అనేది వాడేది ఈ జర్నలిస్టులు అనేవాళ్ళు. బ్రహ్మయ్య గారు వాళ్ళు లైన్ ఇస్తేనే మనం రాస్తాం. నాకు తెలిసినంత వరకు అయితే మనం ఏది పెడితే అది రాస్తే ఏ పత్రికలు మన సొంత అభిప్రాయాలు కావు. కాకపోతే